భారతదేశపు ఘనమైన రాచరిక చరిత్రకు ప్రతీకగా నిలిచిన అత్యంత అరుదైన గోల్కొండ నీలి వజ్రం మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ అరుదైన వజ్రం వేలానికి రానుంది. 253 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించే మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్ సేల్లో వేలం వేయనున్నారు. రాజ వారసత్వం, అసాధారణ రంగు పరిణామంలో ఉండే ది గోల్కొండ బ్లూ ప్రపంచంలోనే అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచింది. అలాంటి బ్లూ డైమండ్ వేలానికి వస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. ఈ డైమండ్ ను ఎలాగైనా దక్కించుకోవాలని పలు వ్యాపార సంస్థలు, ప్రముఖులు పోటీపడే అవకాశం ఉందంటున్నారు. భారతదేశ గత రాచరికపు కాలానికి చెందిన అద్భుతమైన అవశేషం మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇండోర్ బరోడా మహారాజుల కాలంలో విరాజిల్లిన ప్రపంచంలోని అరుదైన బ్లూ డైమండ్ మే 14న జెనీవాలో జరిగే క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ వేలంలో అమ్మకానికి రానుంది. 23.24 క్యారెట్ల ఈ వజ్రం $35 మిలియన్ నుంచి $50 మిలియన్ వరకు పలుకుతుందని క్రిస్టీస్ తెలిపింది. అంటే మన కరెన్సీలో సుమారు 300 కోట్ల నుంచి 430 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఈ వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వజ్రం ప్రపంచంలోనే అత్యంత అరుదైనదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ చెప్తున్నారు. రాజ వారసత్వం, అసాధారణ రంగు పరిణామంతో ప్రత్యేకతను సంపాదించుకుంది. ఈ వజ్రాన్ని 1947లో న్యూయార్క్ కు చెందిన నగర వ్యాపారి హ్యారీ విన్స్టన్ ఇండోర్ రాజవంశం నుంచి కొనుగోలు చేశారు. అనంతరం ఈ వజ్రం బరోడా మహారాజు వద్దకు చేరింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది. గోల్కొండ వజ్రాల వారసత్వం ఇప్పటిది కాదు, 4వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. 327 బీసీలో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశం నుండి యూరప్ కు డైమండ్స్ తీసుకెళ్లారు. ఈ అరుదైన రత్నాలకు పశ్చిమ దేశాలు ఫిదా అయ్యాయి. 1292 ఏడీ నాటికి మార్కోపోలో తన నోవెల్స్ లో భారతీయ వజ్రాల అందాన్ని వర్ణించాడు. ఈ వజ్రం మూలాలు ఇప్పటికీ తెలంగాణలోని ప్రఖ్యాత గోల్కొండ గనుల్లోనే ఉన్నాయి. 20వ శతాబ్దపు భారతీయ పాలకులలో ఒకరైన ఇండోర్ మహారాజా యశ్వంతరావు హోల్కర్ II విలువైన సేకరణలో ఈ వజ్రం ఉంది. మొదట ఈ డైమండ్ ను 1923లో ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి చౌమెట్ ఒక బ్రేస్లెట్ లో అమర్చారు. ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉంది. 1930 నాటికి మహారాజా యశ్వంతరావు అధికారిక ఆభరణాల వ్యాపారి మౌబోసిన్ ఈ వజ్రాన్ని ఓ గొప్ప హారంలో చేర్చారు. 1947లో ఈ బ్లూ డైమండ్ అమెరికాకు చేరింది. దీనిని ప్రముఖ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు. ఆ వజ్రాన్ని అదే పరిణామంలో ఉన్న వైట్ డైమండ్ తో చేర్చి బ్రూచ్గా తయారు చేశారు. ఆ తర్వాత భారతీయ ప్రభువులకు తిరిగి వచ్చింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ముందు బరోడా రాజకుటుంబం నిధిలో ఈ డైమండ్ భాగమైంది. అలాంటి అత్యంత అరుదైన ఈ వజ్రం తన తదుపరి అధ్యయనానికి సిద్ధమవుతోంది. జెనీవాలోని 4 సీజన్స్ హోటల్ డెస్బెర్గ్యూస్ లో వేలానికి వస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ డైమండ్ ను దక్కించుకునేందుకు పలు సంస్థలు, ప్రముఖులు పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇదే వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన బ్లూ డైమండ్ కూడా ఉంది. ఓపెన్ హైమర్ బ్లూ అనే 14.62 క్యారెట్ల డైమండ్ 2016 మేలో క్రిస్టీస్ జెనీవా వేలంలో $57 మిలియన్ పైగా ధర పలికిందట.